ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక మామూలు కోర్టు కేసు గురించి అస్సలు కాదు. ఇది ఏకంగా ఒక సామ్రాజ్యపు పునాదుల్నే కదిలించిన ఒక చారిత్రక ఘట్టం. అదే రెండవ లాహోర్ కుట్ర కేసు. అసలు ఈ విచారణ వెనుక ఉన్న వ్యూహమేంటి తెలుసుకుందాం. ఇక్కడ మనకొక ప్రశ్న వస్తోంది. చేతులకు సంకెళ్లు వేసి ఒక చిన్న గదిలో బంధిస్తే అపారమైన శక్తి ఉన్న ఒక సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోగలరు? ఆలోచించండి. కొందరు విప్లవకారులు సరిగ్గా ఇదే సవాల్ను ఎదుర్కొన్నారు. మరి వాళ్లు ఎంచుకున్న మార్గం అది చాలా వినూత్నమైనది. వాళ్లేమనుకున్నారంటే తమపై జరుగుతున్న విచారణనే ఒక ఆయుధంగా వాడుకోవాలి. దాన్నే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలిపే ఒక పెద్ద వేదికగా మార్చాలని డిసైడయ్యారు. అంటే కోర్టుగదినే తమ యుద్ధక్షేత్రంగా మార్చేశారన్నమాట. సరే, అసలీ విచారణ దాకా ఎందుకొచ్చింది? ముందుగా ఆ విషయాలు చూద్దాం. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే హెచ్ఎస్ఆర్ఏ, ఈ సంస్థ సభ్యులపై బ్రిటిష్ ప్రభుత్వం అసలు ఏమేం ఆరోపణలు మోపింది? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిందితులు సాధారణ నేరస్తులు కాదు. వాళ్లు హెచ్ఎస్ఆర్ఏ అనే ఒక విప్లవ సంస్థకు చెందినవాళ్లు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం. కాబట్టి వాళ్లు చేసిన ప్రతి పని వెనుక ఒక బలమైన రాజకీయ ఆశయముందన్నమాట. ఈ విచారణ అక్షరాలా ఒక ఏడాదికి పైగా సాగింది. 1929 జూలైలో లాహోర్ సెంట్రల్ జైల్లో ఒక స్పెషల్ కోర్టులో మొదలై 1930 అక్టోబర్లో ముగిసింది. ఈ మధ్యలోనే అసలు కథను మలుపు తిప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. వాళ్లపై మోపిన ఆరోపణలు చూస్తే ఆ లిస్ట్ చాలా పెద్దది. చాలా నగరాల్లో బాంబులు తయారు చేయడం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దోచుకోవాలని ప్లాన్ చేయడం, 2 పోలీస్ అధికారుల హత్యలు, ఇలా వీటన్నింటినీ కలిపి ప్రభుత్వం ఒక పెద్ద కుట్రగా చూపించింది. దీన్ని బట్టే మనకర్థమవుతుంది శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. విప్లవకారులు ఎలాంటి వ్యూహం పన్నారో చూద్దాం. వాళ్లు కేవలం తమపైయున్న ఆరోపణల్ని ఖండించడానికి ప్రయత్నించలేదు. అంతకు మించి తమ ధిక్కారాన్నే ఒక ఆయుధంగా మార్చుకుని ఒక సరికొత్త పోరాటానికి తెరలేపారు. వాళ్ల వ్యూహంలో 3 ముఖ్యమైన అస్త్రాలున్నాయి. మొదటిది, తమ హక్కుల కోసం నిరాహార దీక్షలు చేయడం. రెండవది, కోర్టులో విచారణ జరుగుతుండగానే నినాదాలు చేయడం, పాటలు పాడటం, అలా దాన్ని అడ్డుకోవడం. ఇక మూడోది, బహిరంగ ప్రకటనలు ఇస్తూ తమ సిద్ధాంతాలను, తమ ఆశయాలను దేశ ప్రజలకు చేరవేయడం. సో ఇక్కడ చూస్తే కోర్టుగదిలో 2 వర్గాల లక్ష్యాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసును వీలైనంత త్వరగా సైలెంట్గా ముగించేసి శిక్షలు వేయాలని చూసింది. మరోవైపు విప్లవకారులు ఈ విచారణను ఎంత ఎక్కువ కాలం సాగదీస్తే అంత మంచిదనుకున్నారు. అలా చేయడం వల్ల తమ వాదనను దేశవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చని వాళ్ల ప్లాన్. మరి వాళ్లు ఆ నిరాహార దీక్షలు ఎందుకు చేశారు? వాళ్ల డిమాండ్లు ఏంటి? వాళ్లు అడిగింది చాలా సింపుల్. మమ్మల్ని మామూలు నేరస్తులుగా చూడొద్దు, రాజకీయ ఖైదీలుగా గుర్తించండి అన్నారు. దానితో పాటే చదువుకోవడానికి పుస్తకాలు, న్యూస్ పేపర్లు ఇవ్వాలని, మంచి ఆహారం, శుభ్రమైన బట్టలు లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పోరాటానికి చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ మూల్యం ఒకని ప్రాణం. 63 రోజులు. ఒక్కసారి ఊహించండి, 2 నెలలకు పైగా ఆహారం తీసుకోకుండా నిరసన తెలియజేయడం. ఈ ఒక్క సంఖ్య చాలు వాళ్ల సంకల్పబలం, పట్టుదల ఎంత గొప్పవో చెప్పడానికి. అంత సుదీర్ఘమైన ఆ నిరాహార దీక్ష చివరికి ఒక విషాదానికి దారితీసింది. అవును, ఆ పోరాటంలో ఒక విప్లవకారుడు తన ప్రాణాలనే త్యాగం చేయాల్సొచ్చింది. ఆ వీరుడి పేరు జతిన్ దాస్. సరిగ్గా 63 రోజుల నిరాహార దీక్ష తర్వాత 1929 సెప్టెంబర్ 13న అతను అమరుడయ్యాడు. అతని మరణవార్త దేశమంతటా దావానలనంలా వ్యాపించింది. దాంతో ఈ విచారణపై ప్రజల దృష్టి ఇంకా పెరిగింది. కోర్టులో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒకసారి విప్లవకారులు సంకెళ్లు వేయించుకోవడానికి ఒప్పుకోలేదు. అంతే, పోలీసులు వాళ్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ట్రిబ్యునల్లోని న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ అగా హైదర్ దీనికి నిరసనగా తన పదవికే రాజీనామా చేసేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరే, కోర్టులో అధికారిక తీర్పు ఏమైనా రానే, కాని బయట ప్రజల తీర్పు మాత్రం వేరేలా ఉంది. విప్లవకారుల వ్యూహం ఫలించింది. దేశవ్యాప్తంగా వాళ్లకు మద్దతు వెల్లువెత్తింది. ఆ మద్దతు మామూలుగా లేదు. కేవలం భారతదేశం నుంచే కాదు, పోలాండ్, జపాన్, చైనా, చివరికి దక్షిణామెరికా నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ఇక మన దేశంలో అయితే ప్రజలు విరాళాలు పోగేశారు.
భగత్ సింగ్ డేని జరుపుకున్నారు. సుభాష్ చంద్రబోస్, మోతీలాల్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా జైలుకు వెళ్లి వాళ్లను కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ విచారణలో పాల్గొన్న విప్లవకారుడు అజయ్ ఘోష్ ఏమన్నారంటే, ఈ కేసు అసలు ఉద్దేశమే ప్రచారం. ప్రజలను ఏకం చేయడానికి, వాళ్లలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించడానికి ఇదొక శక్తివంతమైన సాధనంగా మారిపోయింది. ప్రముఖ చరిత్రకారిణి డాక్టర్ కమలేష్ మోహన్ కూడా ఇదే మాటన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఇదొక కీలకమైన టర్నింగ్ పాయింట్ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె ఏమంటారంటే, ఈ విచారణ బ్రిటిష్ వాళ్ల అన్యాయాన్ని బట్టబయలు చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కొన్నిసార్లు ఒక విచారణలో వచ్చే చట్టపరమైన తీర్పు కన్నా ఆ విచారణ వెనక ఉన్న కథకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. అది ప్రజల్లో రేకెత్తించే ఆలోచనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. 2వ లాహోర్ కుట్ర కేసు దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. కోర్టులో తీర్పు ఒకటి వస్తే చరిత్రలో దాని కథ మాత్రం ఇంకోలా నిలిచిపోయింది.